హాయ్ హలో అండి. మన కదంబమాల సభ్యులందరికీ స్వాగతం. ఈరోజు ఆదివారం మనం కథ చెప్పుకునే రోజు. కానీ సండే స్పెషల్గా ఈరోజు అదేదో సినిమాలో మనిషి అన్నాక కొత్తంత కళాపోసన ఉండాలి అని రావుగోపాలరావు గారు చెప్పినట్టు కొంచెం మా పిల్లలు చేసిన చిన్ని చిన్ని ప్రదర్శనలు మీ ముందు ఉంచబోతున్నాను. ఈ మధ్య అమెరికా నుంచి మా మేనగోడలు వచ్చింది. సరే, దాని పిల్లలు అక్కడే పుట్టారు, పెరిగారు. మన తెలుగు మాట్లాడతారు కానీ ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ముద్దు ముద్దు యాసగా మాట్లాడతారు. అటువంటిది మా మనవరాలు డ్యాన్స్ చేస్తుంటే నేను కూడా చేస్తాను అని ఆ పాప, మా మేనగోడల కూతురు, ఇంట్రెస్ట్గా ఒక్క పూటలో నేర్చుకుని సరదాగా దాంతోపాటు కాలు కలిపింది. ఏది డ్యాన్స్కి అన్నమాట. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో కొంచెం మనం ప్రోత్సహిస్తే మంచి మంచి విషయాలు ఏదైనా సరే నేర్చుకోవడానికి వాళ్ళు ముందుకొస్తారు. సరదాగా అలాంటివి చివరిలో ఒక 2 బిట్లు చూద్దాము. ఎప్పుడు ఏవో సీరియస్ మ్యాటర్స్ చెప్పుకోవడం, లేకపోతే పాత సంగతులు చెప్పుకోవడం, ఏవేవో జరిగినవి చెప్పుకోవడం, ఇలాగా కాకుండా ఈరోజు కొంచెం ఆట విడుపుగా ఉండాలని అతి సింపుల్గా ఈ వీడియో. దానిలో భాగంగా చిన్న విశేషం. ఈ మధ్య మన సోషల్ మీడియాలో నాకు ఒక వీడియో కంటబడిందండి. చాలా పెద్ద ఆవిడ, వారు కూడా మాలాగే. చాలా చక్కటి విషయాలండి, చాలా చక్కటి విషయాలు. ఆవిడ విద్యాధికురాలు, జాబ్ చేసి రిటైర్ అయ్యారు. చాలా పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ చాలా సింపుల్గా అన్నమాట. ఒక మామూలు చీరతోటి, ఏమీ హోష్ లేదు, మేకప్లు లేవు, అవి చేయండి ఇవి చేయండి అని లేదు. మరి ముందంతా జుట్టు పోతే జుట్టు అతికించుకోండి, టమ్మీ టక్కర్లు వాడండి, లేకపోతే అలా ఉండండి ఇలా ఉండండి అని వయసు మళ్ళీపోయి ఫ్యాషనబుల్గా తయారైపోయి చూపించిందే చూపించి చేసిన పూజలే చేసి ఫుల్ మేకప్తో పూజలు. అంటే తయారవద్దని కాదు కానీ కేవలం ఏం చేసిన వీడియోల కోసం అట్లా కాకుండా వీరు చెప్పిన విషయాలు నాకు ఎంతో నచ్చాయండి. ఆ వీడియో ఛానల్ పేరు గుర్తు రావటం లేదు, గబుక్కున నిన్న గుర్తుపెట్టుకోలేకపోయాను. మళ్ళీ ఎప్పుడైనా చూస్తే చెప్తాను. చాలా మంచి విషయాలండి, వెనకటి విషయాలు. ఇప్పుడు నేను చెప్పినట్టే పాత విషయాలు, పాత రోజులు ఎలా ఉండేవాళ్ళం, ఎలా చేసేవాళ్ళం, ఎలా సంసారాలు నడుపుకున్నాం, ఉద్యోగాలు చేస్తే ఎలా సంసారాలు నడిపాం, ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఉద్యోగం చేసినా ఏం చేసినా కానీ గృహిణి పాత్ర, ఇలా చాలా మామూలుగా మనందరం నిత్యకృత్యం చేసుకునేవి వారు చక్కగా విడమరిచి చెప్తుంటే ఒక కథలాగా వినబుద్ధయింది. ఇలాంటివి వినండి, ఏమన్నా కాస్త ప్రయోజనం ఉంటుంది. అంతేగాని ఇందాక నేను చెప్పానే, వయసు మళ్ళీపోయినా మేకప్లు వేసుకుని చూపించిందే చూపించి చెప్పిందే చెప్పి వేలం వెర్రైపోయింది జనానికి. నాకైతే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అలా ఎలా వేలకు వేలు వ్యూస్ ఇస్తారు, అలా ఎలా సబ్స్క్రిప్షన్స్ ఇస్తారు? అటువంటి పాచింతకాయ అంటే బ్యూటీ పార్లర్కి పెడతారు, లేకపోతే ఇంకెక్కడో షాపింగ్కి పెడతారు ప్రమోషన్స్ కోసం. అవన్నీ వేలం వెరిగా చూస్తూ ఉంటారు. ఉద్యోగాలని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. ఇవన్నీ కూడా చేసినా కానీ అదేం అభిమానం నాకు అర్థం కాదు. ఇలాంటి నేను చెప్పిన ఈ మేడం మంచి ఉచ్చారణ, మంచి వాగ్ధాటితో భలే విషయాలు చెప్పారండి. నాకే నచ్చిందంటే, ఎందుకంటే ఎన్నో చూస్తుంటే ఎన్నో వినుంటాం మేము. ఎంత సింపుల్గా మనిషి ఉండి ఎంత చక్కగా, చాలా వ్యూస్ కూడా ఉన్నాయి వారికి చక్కగా కొన్ని వేలు. అలాంటివి వినడం, చూడడం, అభిరుచి పెంపొందించుకుంటే మంచిది. నాకు అనిపించిన భావన నేను చెప్పానండి, ఎవరిష్టం వాళ్ళది. సరే, మరి ఇంకా మా చిన్నారులు చేసిన ఆ చిన్ని కార్యక్రమాలు చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ సందర్భంగా శ్రీమతి అన్నపూర్ణ రాళ్లపల్లి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు ఏ వీడియో చూసినా వారి వారి యొక్క అభిప్రాయాలు చక్కగా చెప్తారు. అలా ఉండాలి. చూస్తారు వదిలేస్తారు, చూస్తారు వదిలేస్తారు. నేను ఇందాక చెప్పానే, అలాంటి వాటికి కోకొల్లలుగా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలా ఎలా, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, లోకో భిన్న రుచి అన్నారు కదా. సరే, మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.
ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? లేదు, నేను బయట ఉన్నాను. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? ఛీ, నేను ఫేర్ అండ్ లవ్లీ తప్ప ఏది వాడా. ఆ, అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా? అమ్మో, నువ్వు నడుపు, నేను వెనకాల కూర్చుంటా. ఓకేనా?